వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనందరికీ తెలిసిందే, ఇరాన్ పైన ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఏ విధంగా దాడులు చేస్తుందో ఇదంతా మనము ప్రతిరోజు కూడా వార్తల్లో వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఇరాన్ పైన ఇజ్రాయెలు, అమెరికా కలిసి దాడులు చేస్తున్న ఆ దేశంలో ఉన్నటువంటి కర్గ్ దీనిని మాత్రం టచ్ చేయట్లేదు. ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దీవిది. భారీ చమురు నిల్వలు ఉన్నటువంటి నిలయం కూడా. ఒక్కరోజు ఇక్కడ 7,000,000 బ్యారల చమురును కూడా భద్రపరుచుకోవచ్చు. అంటే ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90% ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద దాడి చేస్తే ఇరాన్‌కే కాకుండా గల్ఫ్ మొత్తానికి కూడా భారీ నష్టం వాటిల్లుతుంది. కాబట్టి చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు భారీగా పెరిగిపోయేటంటు అవకాశం ఉంటుంది కాబట్టే అక్కడ టార్గెట్ చేయట్లేదు. అంటే అది వారికి మాత్రమే కాదు, మిగతా దేశాలు ముఖ్యంగా గల్ఫ్ దేశాలు మొత్తానికి గూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది గాబట్టి, దానిపైన గూడా దాడి చేసినట్లయితే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒకటై చివరికి ఇటు యూఎస్ పైన, ఇజ్రాయెల్ పైన గూడా దాడి చేసేటువంటి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే మరి దీనిపైన దాడి చేయట్లేదు అని గూడా మనం అనుకోవచ్చు. అసలు మీరేమనుకుంటున్నారు? మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం రాజహంస టీవీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.